पीछे मुड़ेगा, पीछे एक मुड़। परेड स्लो मार्च शुरू करेगा, शुरू कर। అందరికీ నమస్కారం. సభా సరస్వతికి నమస్కారం. ముందుగా అందరికీ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ స్వాతంత్రం సంబంధించినటువంటి కొన్ని విషయాలు మనం ఇప్పుడు ఒక సంభాషణ రూపంలో మీరు అందరూ వింటున్నారు. ముందుగా ఇది అందమైన రోజు, అద్భుతమైనటువంటి రోజు. ముందుగా రమ మేడం నమస్కారం మేడం. బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాం మేడం. ఒక్క నిమిషం సార్. అందరికీ నమస్తే నాన్న, శుభోదయం. ఉపాధ్యాయులకు పెద్దలందరికీ నమస్కారములు. అలాగే ఈరోజు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. చెప్పండి సార్. ఇప్పుడు మేడం మా పిల్లలు ఈరోజు చాలా అందంగా బాగున్నారు, జెండాలు ఊపుతున్నారు. తర్వాత ఈరోజు ఏం మేడం ప్రత్యేకత? ఏం సార్ మీకు తెలియదా ఏంటి? ఈరోజు ఇప్పుడు వరకు విష్ చేశారు అందరికి. స్వాతంత్ర దినోత్సవం అంటే జెండా ఊపి మిఠాయిలు తినే రోజు కదా మేడం? అవును సార్, మనందరం అలాగే అనుకుంటున్నాం సార్. అంతే కదా సార్? కాదు సార్, ఈరోజు మనము చాలా గుర్తించుకోవాల్సిన విషయం. అవునా? స్వాతంత్రం వచ్చిన రోజు. స్వాతంత్రం అంటే మనం స్వేచ్ఛగా జీవించే రోజు. మనం ఈ రోజు ఇంత స్వేచ్ఛగా ఉంటున్నామంటే మన యొక్క వీరులు వాళ్ళ యొక్క త్యాగం, వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసి మనకి తెచ్చిపెట్టిన రోజే ఈ రోజు. అందుకే ఈ రోజు మన నాయకులను గుర్తు చేసుకుంటూ వారిని స్మరించుకుంటూ మన యొక్క జెండాని ఈ రోజు రెపరెపలాడిస్తూ ఒక పండుగ దినంలాగా జరుపుకుంటాం సార్. అందరూ దీపావళి, సంక్రాంతి, క్రిస్మస్ వాళ్ళ ఇళ్ళగా జరుపుకుంటారు. అన్ని జాతుల వాళ్ళు, కుల మత భేదాలు లేకుండా అందరూ కలిసి జరుపుకునే పండగే మన జాతీయ పండుగ సార్. ఏ రోజు మనం రాకపోయినా పర్వాలేదు, కానీ మన దేశానికి ఇచ్చే రెస్పెక్ట్ ఏంటంటే ఈ రోజు వచ్చి జెండాకి సెల్యూట్ చేయడమే ఒక గౌరవం. అందుకోసమే ఈ రోజు ప్రతి ఒక్కరూ ప్రతి సంస్థలో మన యొక్క జెండాని ఎగరవేస్తూ ఉంటారు. ఒక పండుగ దినంలాగా సంతోషంగా జరుపుకుంటాం సార్. అందుకే ఈ రోజు మన పిల్లలందరూ ఇంత అందంగా తెల్లని మల్లె పువ్వుల్లాగా మన జెండాలని రెపరెపలాడిస్తూ వచ్చారు సార్. ఇంకా నేను క్లారిటీ ఇవ్వలేదు సార్. అర్ధరాత్రి నిద్రపోతున్నప్పుడు లేచి ఇచ్చారా అని అడిగారు. నిద్రపోతున్నప్పుడు కదా సార్, అక్కడ మనకి జవహర్లాల్ నెహ్రూ గారు ఒక డైలాగ్ చెప్పినారు, ఒక కొటేషన్, ట్రస్ట్ విత్ మీ అని. అంటే మన విధిని మనము, మన తలరాతని ఇంతవరకు బ్రిటిష్ వారు పరిపాలించారు, ఇక మీద మనం మార్చుకుందాము, మనకి నచ్చిన విధంగా మన దేశాన్ని మనము తయారు చేసుకుందాము అనే ఆ డైలాగ్ తో, కొటేషన్ తో ఆయన ప్రసంగించారు సార్. దానితో పాటు ఇంకోటి కూడా చెప్పారు సార్, ప్రపంచం అంతా ఈ సమయంలో నిద్రపోతుంది, కానీ మన దేశం మాత్రమే నిద్రతో మనము మేల్కొని స్వాతంత్రానికి స్వాగతం పలుకుతున్నాము అని ప్రసంగించాం సార్.
అలాగే అక్కడ మనకి ఇంకొక సందేహం రావచ్చు, అర్ధరాత్రి ఎందుకు ఇచ్చారు స్వాతంత్రము? 12 గంటలకే, ఏం పొద్దున ఇవ్వచ్చు కదా అని రావచ్చు. అక్కడ ఆగస్టు 15వ తేదీ లార్డ్ మౌంటైన్, బ్రిటిష్ పాలకుడైన లార్డ్ మౌంటైన్ అనే అతనికి ఆగస్టు 15వ తేదీ అంటే ఆయనకి ఇష్టం. అలాగే వాళ్ళు మేము అర్ధరాత్రి ఇస్తామన్నారు. అంటే పాశ్చాత్య దేశం వాళ్ళకి 12 గంటల తర్వాత వాళ్ళకి మరుసటి రోజు అవుతుంది, మేము అర్ధరాత్రి ఇస్తామన్నారు. కానీ మన వాళ్ళు ఒప్పుకోలేదు, మాకు మిడ్నైట్ వద్దు అని. కానీ పోతనే లార్డ్ మౌంటైన్ లేదు, మేము ఇవ్వాల్సిందే, మేము ఇప్పుడే ఇస్తామని అనగానే మన యొక్క నాయకులు జవహర్లాల్ నెహ్రూ గారు కానీ పండిట్ అభిజిత్ ముహూర్తం అని ఉంటుంది. ఆ ముహూర్తము చాలా పవిత్రమైన ముహూర్తం. ఆ ముహూర్తంలో శ్రీరాముడు కూడా జన్మించిన జాతకం అని. ఆ ముహూర్తం చాలా గొప్పదని చెప్పేసి మనకి ఆ టైంలో సరే అని చెప్పి అట్లా వాళ్ళని బ్రిటిష్ వాళ్ళని ఇబ్బంది పడబెట్టకూడదు, మనకి ఇబ్బంది పడకూడదని చెప్పేసి కరెక్ట్గా 12 గంటల ముళ్ళు దాటగానే మన యొక్క జెండాను ఎగరవేయడం జరిగింది. జెండా ఎగరగానే జవహర్లాల్ నెహ్రూ ప్రెస్ట్ విత్ మీ అని అంటూ ఉపన్యాసం ప్రసంగించడం జరిగింది. అందుకే అప్పటి నుంచి మనము మిడ్నైట్ జెండాని ఎగరవేయలేము. అందుకే మరుసటి ఆ రోజు పొద్దున్నే తెల్లవారుజామున 7 గంటలు 7:30 జెండాను రెపరెపలాడిస్తాము. అప్పటి నుంచి మనము ప్రతి సంవత్సరం జెండాను ఎగరేయడం జరుగుతుంది సార్. జెండా గురించి సార్ నానా ఇప్పుడు అందరూ చూస్తున్నారు మన జెండాకి ఎన్ని రంగులు ఉన్నాయి? రండి పింగళ వెంకయ్య గారు. పింగళ వెంకయ్య గారు ఎందుకు పిలిచాను? ఆయనే జెండాని రూపొందించారు కదా. మరి మనకి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి అంతకు ముందు కానీ ఇదే రంగులతోనే ఉందా మన జెండా లేదా? ఓకే సరే, నేను చెప్తున్నాను. మనం అందరం చెప్పుకుంటాము మొదటి జెండా మనకి 1906వ తేదీ కోల్కతాలో ఎగరేసామని. కానీ దానికంటే ముందు స్వామి వివేకానంద గారు తయారు చేశారు. ఆరెంజ్ కలర్, మొత్తం ఆరెంజ్ కలర్ లో ఉంటుంది, ఎల్లో కలర్ మధ్యలో ఉంది. మనకి ఇక్కడ జెండా 2:3 నిష్పత్తిలో ఉంటుంది, అవునా? కానీ అక్కడ ఆయన రూపొందించిన జెండా చతురస్రాకారంలో ఉంటుంది. కానీ ఆ జెండా అంతగా ఎవరు అంతగా మెచ్చలేదు. తర్వాత పింగళ వెంకయ్య గారు 1906వ సంవత్సరంలో జెండాని, ఇది 1907, 1906వ సంవత్సరంలో మనకి జెండాని ఇక నేను రివర్స్ పెట్టాను, గమనించండి బాగా, రివర్స్ పెట్టాను. పైన గ్రీన్ వస్తుంది కదా. 1906వ సంవత్సరంలో మనకి పైన గ్రీన్ ఉంటుంది, మిడిల్లో ఎల్లో ఉంటుంది, తర్వాత బాటమ్ ఆరెంజ్ ఉంటుంది. పైన గ్రీన్ లో 8 కమలమ పూలతో ఉంటుంది, 8 కమలమ పూలు, అలాగే సూర్యుడు ఉంటారు. ఈ విధంగా 1906లో ఎగరేసిన జెండా ఉంటుంది. తర్వాత 1907లో ఈ జెండా ఎగరేశారు. ఇప్పుడు వందే మాతరం అని మిడిల్లో ఉంటుంది. ఇది 1907లో ఈ జెండాని ఎగరేయడం జరిగింది. తర్వాత ఈ జెండాని కోల్కతా ఫ్లాగ్ అని కూడా అంటాము. ఈ జెండాని కోల్కతా ఫ్లాగ్ అని కూడా అంటాము. తర్వాత మన గాంధీ గారు ఇదంతా ఏమంత బాగాలేదు, పింగళ వెంకయ్య గారిని పిలిపించారు. 1921వ సంవత్సరంలో పింగళ వెంకయ్య గారు మన దేశం మొత్తం ఆ జెండాలో కనిపించాలి అనే విధంగా నాకు ఒక జెండాని రూపొందించండి అని పింగళ వెంకయ్య గారు చెప్పగానే అప్పుడే మన యొక్క పింగళ వెంకయ్య గారు ఈ ఫ్లాగ్ ని తయారు చేసి ఇవ్వడం జరిగింది. ఈ ఫ్లాగ్ 1931వ సంవత్సరంలో ఎగరేయడం జరిగింది. ఈ ఫ్లాగ్ పేరే స్వరాజ్ ఫ్లాగ్. ఈ ఫ్లాగ్ పేరు స్వరాజ్ ఫ్లాగ్. స్వరాజ్ అంటే స్వయం పాలన, స్వతంత్ర పాలన
అనే గుర్తుగా ఈ యొక్క జెండాని ఎగరవేయడం జరిగింది. మరి ఈ జెండాకి ఇప్పుడున్న జెండాకి మధ్య డిఫరెంట్ ఏముంది తేడా? మధ్యలో రాట్నం ఉంది కదా, రాట్నం. ఇప్పుడున్న జెండాలో చక్రం ఉంటుంది. తర్వాత పింగళ వెంకయ్య గారు లేదు ఇంకా కొంచెం మార్పు చేయండి ఏమన్నా అంటే అప్పుడు చివరగా 24 గీతలతో ఉన్న మధ్యలో ధర్మచక్రంతో ఉన్న ఈ యొక్క జెండాని పింగళ వెంకయ్య గారు ఆ రోజు రూపొందించారు, పార్లమెంట్ లో ఆమోదించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు త్రివర్ణ పతాకాన్ని ఎగరేస్తూ ఆయన రూపొందించిన జెండాని మనము ఎగరవేస్తూ ఉన్నాము. ఎవరు రూపొందించారు మన యొక్క త్రివర్ణ పతాకాన్ని? మొదటిసారి ఎప్పుడు ఎగరేశారు జెండాని? 1900. ధన్యవాదాలు మేడం. స్వాతంత్ర దినోత్సవం గురించి చాలా చక్కగా వివరించినారు మేడం గారు. ఇంకా ఈ స్వాతంత్ర దినోత్సవం గురించి మనం చెప్పుకునేది ఏంటంటే ఎంతో మంది వీరుల త్యాగ ఫలం మనం అనుభవిస్తున్నాం. మనం ఈ స్వాతంత్రానికి కోసం పోరాడేది ఏం లేదు, కానీ ఇప్పుడు ఆ స్వాతంత్రాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. మనం ఎన్నో చదువులు చదువుతున్నాం, ఆ చదువుల్లో కూడా ఎంతో మంది వీరులు కూడా చదువుతున్నాం. ఈ చదువుకు సంబంధించి ఒక చిన్న పద్యం. స్వేచ్ఛకై ఒదిగిన వీరాది వీరుల చరితలు మీరు చదవలేను, ఉగుసుకుపోయి ఊరిక కబులు వాగిన ఫలితమేమి కలదు తెలుగు బిడ్డ. ఆ స్వేచ్ఛ కోసం పోరాడినటువంటి వారి గురించి అందరూ మనం ప్రతిరోజు ప్రతినిత్యము తలుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే మీ బాధ్యత ఏమిటి అంటే ఈ స్వేచ్ఛని స్వాతంత్రాన్ని గౌరవిస్తూ మీరు ఏం చేయాలన్నమా, మీ చేతిలో ఉన్నటువంటి జెండాని కింద పడుకోకుండా చూసుకుంటా. అంతే, ఎక్కడైనా పడినటువంటి జెండాని దయచేసి తీసుకొని పక్కన పెట్టండి. ఈ జెండాని తీసుకొని ఇంట్లో భద్రంగా దాచిపెట్టుకోండి. ధన్యవాదాలు. జై హింద్. జై భారత్. Yeah, children, get ready. Here is my first question. I'm strong like iron. I help unite our India. People call me the Iron Man of India. Who am I? Show me your Sardar Vallabhbhai Patel. Yes, that's good. It's a Sardar Vallabhbhai Patel. Can I know your name? Grishma. From which class you are? 7th Himadri. 7th Himadri. Grishma, please give a big round of applause to her. Yes. Should we next? Get ready, my dear children. The next question is, I wear a hood and hiss with might. My venom gives enemies a fright. So who am I? I'll repeat the question again. I wear a hood and hiss. It makes a hiss sound with might. My venom gives enemies a fright. Who am I? Right. King Cobra. That's right, that's King Cobra. This is our national reptile of King Cobra. So can you have your name please? D. Baba Kulai. D. Baba, which class? 5th C. 5th C. Please give him a huge round of applause. Thank you. Here's the following question. Think carefully. My famous slogan was Inqilab Zindabad. Who am I? Bhagat Singh. Yes, Bhagat Singh is right answer. Karthik. Answer said by. Karthikeyan for 7th Himalaya. So very well, very good, Karthik. Orange and brown, I grow on the ground. In curries and sweets, I can be found. Who am I? I'll repeat the question. Orange and brown, I grow on the ground. In curries and sweets, I can be found. What am I? No? Pumpkin. Pumpkin. Pumpkin, that's good. So, our national vegetable is pumpkin. Orange and brown, I grow on the ground. In curries and sweets, I can be found. This is our national vegetable. Now, here comes the next question.
I fought bravely against the British during the 1857 revolt, also called the Sepoy Mutiny. So I'll repeat the question once again. I fought bravely against the British during the 1857 revolt, also called the Sepoy Mutiny. Riddle. My famous slogan was, "Give me blood and I will give you freedom." I'll repeat the question. A famous slogan was given by whom? Give me blood and I will give you freedom. Mahatma Gandhi. No. Subhash Chandra Bose. Yes. Subhash Chandra Bose is the person who gave this slogan. Tell your name. Sharanya from 9th Arabata. Huge round of applause. Huge round of applause for Sharanya. जवानों का अलबेलों का मस्तानों का इस देश का यारो, इस देश का यारो क्या कहना, ये देश है दुनिया का गहना। पम 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 मेरा जूता है जापानी, ये पतलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी। मेरा जूता है जापानी, ये पतलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी। पम 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 हर करम अपना करेंगे ऐ वतन तेरे लिए, दिया है जान भी देंगे ऐ वतन तेरे लिए। पम 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 पम। आजा आजा जिंद शामियाने के तले, आजा जरी वाले नीले आसमान के तले। चक दे हो चक दे इंडिया, चक दे हो चक दे इंडिया। वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम। सुजलाम सुफलाम मलयज शीतलाम सस्य श्यामला मातरम। वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम। ये दुनिया एक दुल्हन, एक दुल्हन, ये दुनिया एक दुल्हन, दुल्हन के माथे की बिंदिया। ये मेरा इंडिया, ये मेरा इंडिया, I love my India, ये मेरा इंडिया। हम लोगों को समझ सको तो समझो दिल भर जानी, जितना भी तुम समझोगे उतनी होगी हैरानी। फिर भी दिल है हिंदुस्तानी, फिर भी दिल है हिंदुस्तानी, फिर भी दिल है हिंदुस्तानी, फिर भी दिल है हिंदुस्तानी। मेरा रंग दे मेरा रंग दे बसंती चोला माए रंग दे, मेरा रंग दे बसंती चोला माए रंग दे, मेरा रंग दे बसंती चोला रंग दे, रंग दे रंग दे बसंती चोला माए रंग दे। माँ तुझे सलाम, अम्मा तुझे सलाम, वंदे आओ
जो तुम्हें दिखाए झांकी हिंदुस्तान की। इस मिट्टी से तिलक करो, ये धरती है बलिदान की। वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम। देश रंगीला रंगीला देश मेरा रंगीला, देश रंगीला रंगीला देश मेरा रंगीला। झंडा ऊंचा रहे हमारा, विजय विश्व तिरंगा प्यारा। सारे जहां से अच्छा हिंदुस्तान हमारा, हमारा सारे जहां से अच्छा। हम बुलबुले हैं इसकी, ये गुलसिता हमारा, हमारा सारे जहां से अच्छा। क्या इतने सारे बच्चे जमा हुए हैं यहाँ पर? बहुत सारी भीड़ लगी है। राबी मैडम जी, इतने लोग क्यों एकत्रित हुए हैं यहाँ पर? क्या बता सकते हो मुझे? हाँ अनीता मैडम जी, आज मुझे बताने में बहुत खुशी हो रही है कि आज हम आजादी का महत्वपूर्ण दिवस मना रहे हैं। आजादी का महत्वपूर्ण दिवस? आजादी कब मिली? 1947 अगस्त 15 को हमें आज़ादी मिली। आजादी किससे मिली? ब्रिटिश शासन से हमें आज़ादी मिली। आजादी कैसे मिली? बहुत सारे स्वतंत्रता सेनानियों के लड़ाई के कारण हमें आजादी मिली। लड़ाई के कारण आजादी? लड़ाई का मतलब होता है बहुत सारा हिंसा। क्या हिंसा के कारण ही आजादी मिली हमें? नहीं नहीं, सिर्फ हिंसा ही नहीं, हमारे भारत देश की आजादी के लिए दो तरह की लड़ाइयाँ लड़ी गई हैं और दो तरह के संघर्ष किए गए हैं। एक है हिंसा का मार्ग, दूसरा है अहिंसा का मार्ग। अनीता मैडम जी, हिंसा और अहिंसा ये कौन सी लड़ाई होती है? मुझे तो नहीं पता, क्या आप मुझे बता सकते हो? जरूर। हमारे भारत देश के संघर्ष दो तरीके से हुए हैं। एक है हिंसात्मक लड़ाई, दूसरा अहिंसात्मक लड़ाई। इस लड़ाई में बहुत सारे स्वतंत्र सेनानियों ने भाग लिया था। जैसे यहाँ पर बहुत सारे सेनानी हैं, आइए। बहुत सारे स्वतंत्र सेनानियों के लड़ाई के कारण यहाँ हमें आजादी मिली। इसमें दो तरीके की लड़ाई है, एक है हिंसात्मक लड़ाई, दूसरा है अहिंसात्मक लड़ाई। सबसे पहले बात करती हूँ हिंसा की लड़ाई के बारे में। अब ये हिंसा क्या है? हिंसा का मतलब होता है कि किसी को चोट पहुंचाना, यानी शारीरिक रूप से या मानसिक रूप से उन्हें चोट पहुंचाना, मारना, डांटना, उन्हें पीड़ा देना, जिसको हम लोग कहते हैं हिंसात्मक लड़ाई। इस हिंसात्मक लड़ाई में जरूर शस्त्र होते हैं। ये सशस्त्र होकर ही लड़ते हैं, जैसे कि धनुष, तलवार, पिस्तौल, लकड़ियां और बहुत सारे पत्थर। ऐसे बहुत सारे अलग अलग तरीके के शस्त्र इस्तेमाल किए जाते हैं और इनको इस्तेमाल करने वाले स्वतंत्र सेनानियों को हम लोग क्रांतिकारी कहते हैं। बच्चों क्या कहते हैं? क्रांतिकारी। क्या कहते हैं? हाँ। इन हिंसा की लड़ाई में अगर हम किसी व्यक्ति का पहला मैं नाम लेना चाहती हूँ, वो है नेताजी सुभाष चंद्र बोस। नेताजी सुभाष चंद्र बोस ने आजादी दिवस का निर्माण किया था, उसके द्वारा वो लड़ाई लड़ रहे थे। अब इस क्रांतिकारियों की बहुत सारी गतिविधियां होती है, यानी वो एक्टिविटीज करते हैं। उनमें सबसे पहला गतिविधि गुप्त संगठन। ऐसे कई गुप्त संगठन थे जिन्होंने ब्रिटिश अधिकारियों पर हमला किया, उन पर बम विस्फोट किया और उनके कई सारे हथियार छीनने की कोशिश की। नेताजी सुभाष चंद्र बोस। नेताजी सुभाष चंद्र बोस ने आजाद हिंद फौज का गठन किया और जर्मनी और जापान की मदद से ब्रिटिश शासन के खिलाफ सशस्त्र संघर्ष किया। ये होता है हिंसात्मक लड़ाई, जो कि शस्त्र के द्वारा किया जाता है। अब मैं राबिया मैडम से पूछना चाहूंगी, अहिंसा की लड़ाई के बारे में वो दो शब्द बोलो। हाँ अनीता मैडम जी, अहिंसा का मतलब होता है
मानसिक रूप से और दिमागी रूप से चोट पहुंचाना, जैसे कि डराना, धमकाना, अपमानित करना। इस अहिंसा में शस्त्र का उपयोग नहीं होता। हमें आजादी दिलाने के लिए बहुत सारे स्वतंत्रता सेनानियों ने बहुत सारे संघर्ष किए। इसमें से महत्वपूर्ण महात्मा गांधी जी ने बहुत योगदान दिया। इसमें से उन्होंने बहुत आंदोलन किए। सबसे पहले सत्याग्रह। महात्मा गांधी ने सत्याग्रह के माध्यम से ब्रिटिश शासन का विरोध किया। यह इस प्रकार का अहिंसक प्रतिरोध था जिसमें सत्य और अहिंसा के मार्ग पर चलकर अन्याय का सामना किया जाता है। सविनय अवज्ञा सत्याग्रह का एक महत्वपूर्ण आंदोलन सविनय अवज्ञा था, जिसमें लोग ब्रिटिश आंदोलन के कानूनों को मना करते थे, जिसमें ब्रिटिश कानूनों को उल्लंघन करते थे, लेकिन हिंसा का सहारा नहीं लेते थे। असहयोग आंदोलन 1920 में गांधी जी ने असहयोग आंदोलन शुरू किया, जिसमें लोगों से ब्रिटिश संस्थान ने उत्पादों और सेवाओं का बहिष्कार करने को आह्वान किया गया था। अन्याय अहिंसक आंदोलन डॉलर टैक्स के खिलाफ सत्याग्रह, नमक सत्याग्रह और भारत छोड़ो आंदोलन के जैसे कई अन्य अहिंसक आंदोलन भी हुए। आशा मैडम जी, क्या आपको समझ में आ गया हिंसा और अहिंसात्मक लड़ाई कैसी होती है? हाँ अनीता मैडम जी, मुझे तो अच्छी तरह से समझ में आ गया। बच्चों, मैं आशा करती हूँ कि आपको समझ में आ गया होगा। हिंसा की लड़ाई में क्या इस्तेमाल करते हैं? शस्त्र। क्या इस्तेमाल करते हैं? अहिंसा की लड़ाई में शस्त्र इस्तेमाल करते हैं, नहीं करते हैं? मैडम नहीं करते हैं। अहिंसा में शस्त्र का उपयोग। अनीता मैडम जी, अहिंसा में शांति और सत्य का उपयोग करते हैं। क्या करते हैं? शांति और सत्य का उपयोग क्या करते हैं? बहुत अच्छे, धन्यवाद बच्चों। मैं आशा करती हूँ आपको इसके बारे में समझ में आ गया होगा। सब लोग जय हिंद। जय हिंद। देश की शान, देश की हम संतान हैं। तीन रंग से रंगा तिरंगा अपनी ये पहचान है। जय हिंद। तलवारों पे सर वार दिए, अंगारों में जिस्म चलाया है, तब जाके कहीं हमने सर पे ये केसरी रंग सजाया है। छल्ला सिर ते बन के कफन जद तुरिया, तन के मौत नू वाजा मारे वे थर थर कपदे सारे। छल्ला सिर ते बन के कफन जद तुरिया, तन के मौत नू वाजा मारे वे थर थर कपदे सारे। रे लाठी गाड़ दूं, रे चाड़ा पाड़ दूं, रे लाठी गाड़ दूं, रे चाड़ा पाड़ दूं। माँ के पेट से मरघट तक है तेरी कहानी, पग पग प्यारे दंगल दंगल रे दंगल दंगल। सूरज तेरा चढ़ता ढलता गर्दिश में करते हैं तारे, दंगल दंगल रे दंगल दंगल। झुके तेरे आगे सर, तेरी गोद मेरा घर है, तुझे सलाम इंडिया। झुके तेरे आगे सर, तेरी गोद मेरा घर है, तुझे सलाम इंडिया। वंदे मातरम 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 वंदे मातरम। तेरी मिट्टी में मिल जावा, गुल बन के मैं खिल जावा, इतनी सी है दिल की आरज़ू। तेरी नदियों में बह जावा, तेरे खेतों में लहरावा,
जहाँ डाल डाल पे सोने की चिड़िया करती है बसेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा। ऐ मेरे प्यारे वतन, ऐ मेरे बिछड़े चमन, तुझ पे दिल कुर्बान, तुझ पे दिल कुर्बान। ये देश है वीर जवानों का, लबेलों का, मस्तानों का, इस देश का यारो, इस देश का यारो क्या कहना, ये देश है दुनिया का गहना। यहाँ चोरी छाती वीरों की, यहाँ बोली शक्लें हीरों की, यहाँ गाते रांझे, यहाँ गाते रांझे मस्ती में, मचती है धूमें बस्ती में। Taking charge for today's celebration? Of course, because it's not just another day, it's a day that fills my heart with pride. Absolutely. It's a perfect day to talk about our freedom and its responsibility which comes along with it. You know, every August 15th feels special. But this year I was wondering, have we really understood the meaning of independence? Or is this day just another formal holiday, some flag hosting and some selfies and then back to normal routine? Is that our Independence Day, students? Yes, I was thinking the same. We talk about Independence Day every year. We talk about Independence Day every year or not? Do you all feel that we are really independent? Do we realize in 1947, that very day, we all woke up for freedom for the first time in centuries? You know what? Sometimes I imagine if our freedom fighters were sitting here in front of us, what would they talk about us and what would they even think about us? If the freedom fighters were sitting in front of us, for sure they might have asked us for, did you safeguard what we fought for? Did you protect what we fought for? After all, freedom was not handed for us. It was earned with courage, sacrifice and dream which is bigger than the fear. Actually, I read about Bhagat Singh and he was just 23 years old when he faced death, that too fearlessly, with that courage, with that confidence, thinking that his sacrifice would change the lives of millions. And today we are in 2025 with all the opportunities of the world, like best education, technology and whatnot. Everything is there with us. But still, we forget how it all began in the history. Yes, exactly. Independence is not just being free from the foreign rule. It's about keeping our spirits alive. We have to show honesty in our work, we have to respect each other, and we have to love our country in our everyday life. And it's actually about asking ourselves, am I really contributing to nation's progress? Am I really contributing to nation's development? Not just expecting change from others, but starting ourselves as a change. You know, there is something. What? I believe patriotism is not shown in a big gestures. It can be shown in a little things, by not littering on the streets, by showing respect to each and every religion, and by always speaking truth in times of hard, and not to forget how much they have struggled for our freedom. Well said, ma'am. Absolutely correct. Even I believe that the real tribute to our heroes should not just be remembering them on one single day, but to live our life in such a way that will make them feel proud of ourselves. So today, let us not only celebrate the independence, let us renew it. Let us renew it. Let us take a pledge. Let's take a pledge, everyone. Let us take a pledge. Show your hands forward, stretch your hands forward.
We makers. India free from corruption. India free from corruption. Free from hatred. Free from hatred. And free from division. And free from division. Do you know what do you mean by corruption? You all know? To get the things happen, we are not going to pay the money for everything. That is called corruption. And we'll all treat all religions equal. Did you all understand? Because freedom is not a gift to be used once. It's a responsibility that we have to protect forever. Jai Hind. Jai Hind. नहीं एक जश्न है भारत, रग रग में है जीत की आदत, ऐसा हुनर दुश्मन भी सलामी दे। तू सूरज हम तेरे उजाले, तुझसे जुदा नहीं होने वाले, आखिर तक हम सफर तिरंगे के। जय हिंद जो नस नस में है, हर बाजी फिर बस में है, सिद्ध जान के हिंदुस्तान बोले। सुफलाम मलयज शीतलाम सस्य श्यामलाम वंदे मातरम्। सुजलाम सुफलाम मलयज शीतलाम सस्य श्यामलाम वंदे मातरम्। वक्त में भी हम न खोए हौसला, दिल के साथ चलने का यूं कर ले फैसला, हम जो चुने तो मिलता जोश है, बस तेरी खातिर जाए सरफरोश है। जीत का जश्न हम मनाएंगे, आसमां तिरंगा सजा राज है, शान से सभी को सरहद पे चले, सरहद पे हमें आवाज लगानी है। भारत माता, माथे पे तिलक जय हिंद लगावो मेरी निशानी है। सरहद पे चले, सरहद पे हमें आवाज लगानी है, माथे पे तिलक जय हिंद लगावो मेरी निशानी है। सूरज की तरह सर चढ़ते हैं हम, पर्वत को गिराते बढ़ते हैं हम, चट्टान से जोड़े सीनों में तूफान उठाना है जोश में सरफरोश लड़ जाना है। बढ़ते चलो, बढ़ते चलो, बढ़ते चलो, रुकना नहीं, झुकना नहीं, बढ़ते चलो, बढ़ते चलो, बढ़ते चलो, बढ़ते चलो, हम एक साथ हैं, एक निशा बढ़ते चलो। ఇది పక్షి మాత్రమే కాదు, దశాబ్దాలుగా స్వేచ్ఛ కోసం బ్రిటిష్ సామ్రాజ్యపు పంజరంలో మగ్గిపోతున్న నా భారతదేశం. అవును, రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యంలో నూతన సూర్యోదయం కోసం ఎదురు చూస్తున్న నా భారతదేశం. మన దేశపు జెండా 3 రంగులలో పచ్చ రంగు. తన కష్టాన్ని సాగుగా చేసి, తన చెమటను దారపోసి
మనకెల్లప్పుడూ కడుపు నింపి ఈ దేశాన్ని పచ్చగా ఉంచే రైతులకే నిదర్శనం. ఆకాశం తాకేలా వడగాలై ఈ నేల అందించే ఆహ్వానం ప్రేమంటే, ఆరాటం తీరేలా బదులిచ్చే గగనంలా వినిపించే తడిగానం ప్రేమంటే, అణు అణువును మీటే మమతల మౌనం పద పదమంటే నిలవదు ప్రాణం, ఆ పరుగే ప్రణయానికి శ్రీకారం. దాహంలో మునిగిన చివురుకు చల్లని తన చెయ్యి అందించి స్నేహంతో మొలకెత్తించే చినుకే ప్రేమంటే, మేఘంలో నిద్దురపోయిన రంగులు అన్నీ రప్పించి మాగాణి ముంగిట పెట్టే ముగ్గే ప్రేమంటే. ఎక్కడికి పోతున్నావురా కుక్క? పంటను అమ్మటానికి దొరా. వీడికి తెలీదా పంటలు పండితే అమ్మటాలు లేవు, మా గవర్నమెంట్ కి పంపాలి, మేము ఇచ్చిన దానితో సరిపెట్టుకోవాలి. మా పంట పైన మీ పెత్తనమేంటి? మా పంట మా సొంతం. యూ బ్లడీ ఇండియన్స్, యూ షుడ్ నో వన్ థింగ్. ఇక్కడ గాలి మా సొంతం, భూమి మా సొంతం. ఆ మాటకొస్తే పంచభూతాలు మా సొంతం. వాటితో పండే పంటలు కూడా మా సొంతమేరా బానిస కుక్కల్లారా. గో గెట్ ద బ్యాగ్స్. ఈ బానిస బ్రతుకులు మార్చడానికి ఎవ్వరూ లేరా? పంటలు కావాలా తెల్ల కుక్కల్లారా? నువ్వు పండించావా లేదా నీ యప్ప పండించాడా? యూ బ్లడీ ఇండియన్ రాస్కెల్, మమ్మల్నే అడ్డుకుంటావా? నీకు చేతులున్నవి మా ఒళ్ళు పట్టటానికి, మా కాళ్ళు మొక్కటానికి, అంతేకాని మా మీద ఎత్తటానికి కాదు రామరాజు. షూట్ హిమ్. ఒక్క సీతారామరాజు చచ్చిపోతే లక్షలాది సీతారామరాజులు ఉద్భవిస్తారు. సీతారామరాజు అంటే ఒక వ్యక్తి కాదు, సమూహ శక్తి, సంగ్రామ భేరి, స్వాతంత్ర నినాదం. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. మన స్వేచ్ఛ కోసం ఈ పోరాటంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. కానీ ఈ పోరాటం ఆగలేదు, మరొక్క ప్రాణంతో ఆరంభమైంది. మా ఇంటి పన్ను ఎప్పుడో కట్టేశాం దొరా, మమ్మల్ని వదిలిపెట్టండి దొరా. గో గెట్ ద గర్ల్. నా బిడ్డని కాపాడండి, నా బిడ్డని కాపాడే వాళ్ళే లేరా? పవిత్ర ధాత్రి భారతాంబ ముద్దు బిడ్డవౌరా, ఉయ్యాలవాడ నారసింహుడా. చరిత్ర పుటలు విస్మరించ వీలు లేని వీరా, రెనాటి సీమ కన్న సూర్యుడా. మృత్యువే స్వయాన చిరాయురస్తువనగా, ప్రసూతి ఖండమే జయించినావురా. నింగి శిరసు వంచి నమోస్తు నీకు అనగా, నవోదయానివై జనించినావురా. ఉషస్సు నీకు ఊపిరాయరా. మన బానిస సంఖ్యలు తెంచటానికి మన భూమి ఒడిలో నుంచి పుట్టుకొచ్చిన మరో వీరుడు. ఇన్కులాబ్ జిందాబాద్, ఇన్కులాబ్ జిందాబాద్. పది తలలారా వరుడితో
ఈసారి మనం ఇచ్చే సమాధానం వీళ్ళకి చాలా గట్టిగా వినిపించాలి. నేను చనిపోతే ఇంకిలాబ్ ఆగిపోతుంది అనుకుంటున్నారేమో. నా చావుకిది ప్రారంభం. భారతదేశ సామ్రాజ్యాన్ని కాపాడడానికి ఎంతో మంది యువకులకు స్ఫూర్తినిచ్చి ఒక గొప్ప సైన్యాన్ని నిర్మించిన మరో యోధుడు. ఎంత ధైర్యం రా మీకు! మా బ్రిటిష్ గవర్నమెంట్ కే ఎదురు తిరుగుతారా? ఎవరిని చూసుకోనిరా ఈ ధైర్యం? మాకు ఈ ధైర్యాన్ని ఇచ్చింది నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారా. ఇప్పుడు చెప్పండ్రా, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. तुम मुझे खून दो, मैं तुम्हें आजादी दूंगा. శాంతియుతంగా పోరాడటం అనే మార్గాన్ని చూపించిన ఒక గొప్ప నాయకుడు. ఓ బాపు నువ్వే రావాలి, నీ సాయం మళ్ళీ కావాలి. సత్యమేవ జయతే. तुम मुझे खून दो, मैं तुम्हें आजादी दूंगा. ఇంక్విలాబ్ జిందాబాద్. వందే మాతరం. అన్యాయాన్ని అణచివేద్దాం. When the world sleeps, India will awake to life and freedom.